ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ నేను కాకరకాయ దప్పడం చేశానండి. దప్పడం అంటే తెలుసా మీ అందరికీ? తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి చేసేయండి. చాలా యమ్మీ టేస్ట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం నేను కాకరకాయ దప్పడం చేయడము. సో నాకు వచ్చిన వేలో నేనైతే చేశాను. దప్పడంలో ఐ థింక్ టమాటోస్ వేస్తారో వేయరో నాకు తెలీదు, నేనైతే వేసాను. అండ్ బియ్యం పిండితో చేశానమాట. దప్పడం అంటే ఏంటంటే బేసన్తో చేస్తారు, లేదంటే బియ్యం పిండితో చేస్తారు. ఇంకా నేను మంచి అరోమా, ఇంకా మంచి టేస్ట్ రావడానికి వెల్లుల్లి దంచి వేసానమాట. అందులో ఆయిల్లో ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసుకొని, కరివేపాకు వేసుకొని, వెల్లుల్లి దంచి వేసుకోవాలి. దాని నెక్స్ట్ ఆనియన్స్ అండ్ కరివేపాకు ఈ విధంగా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, పసుపు కూడా వేసుకొని, మనకు కావాల్సిన కాకరకాయలు ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో నుంచి నేను సీడ్స్ తీసేస్తానండి. సీడ్స్ తీసేస్తాను, ఇంకొకటి పైనుండి పొట్టు కూడా తీసేస్తాను. మొత్తం కూడా ఉప్పు నీళ్ళల్లో కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అంతా నానబెట్టేసి పెట్టేస్తారనమాట. అంటే చేదు ఉండకుండా అండి ఇదంతా కూడా. దాన్ని నెక్స్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ కూడా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, హల్దీ కూడా వేసుకొని, దాని నెక్స్ట్ కాకరకాయ అయితే వేసేసుకుంటాను. మంచిగా ఫ్రై చేసుకుంటాను ఆయిల్లోనే మంచిగా. ఫస్టే మనము కారం పొడి వేయకూడదు, అడుగు అంటుతుంది అనమాట. కాబట్టి కాకరకాయ వేసుకున్న తర్వాత మంచిగా కలిపి ఒక 5-10 మినిట్స్ అయితే మూత పెట్టేస్తాను. మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అయితే ఫ్రెండ్స్, ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. 2 గుడ్ న్యూస్లు ఉన్నాయని చెప్పాను కదా, సో అతి తొందరలోనే చెప్పబోతున్నానండి. సో కొంచెం వెయిట్ చేయండి. ఇన్ని డేస్ అయితే వెయిట్ చేశారు. దాని నెక్స్ట్ ఈ విధంగా టమాటోస్ కూడా కట్ చేసి అవి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ అంతా కలుపుకొని మూత పెట్టేస్తాను. నెక్స్ట్ అవి వేగే లోపల మనకి ఇక్కడ కావాల్సింది బియ్యం పిండి అండి. దప్పడంలోకి మెయిన్గా మనకి బియ్యం పిండి వేస్తారు, బేసన్ వేయరు. ఇదే వేస్తే బాగుంటుంది టేస్ట్. సో ఈ విధంగా ఉండలు లేకుండా మంచిగా చేతితో కలుపుకున్నాను అనమాట. ఉండలు లేకుండా ఈ విధంగా ఉండాలి, పట్టుకుంటే ఇట్లా జారు విడిచేటట్టుగా. ఇంకా చింతపండు అయితే ఎక్కువగానే వేసుకోవాలి కాకరకాయ దప్పడంలో, ఎందుకంటే కొంచెము చేదు అనేది కొంచెం ఉండదన్నమాట మనం పులుపు ఎక్కువ యాడ్ చేసుకోవడం వలన. దాని నెక్స్ట్ కారం పొడి కూడా వేసుకొని అంతా మంచిగా కలుపుకొని, చింతపండు పులుసులోనే ఇది బాయిల్ చేస్తున్నానండి. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా చింతపండు పులుసులో మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. దాని నెక్స్ట్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు కావాల్సింది ఏంటి, దప్పడం. సో ఆల్రెడీ మనము ఉండలు లేకుండా కలుపుకున్న బియ్యం పిండి ఇందులో వేసుకోవాలి. చాక్నా మసాలాని ఇందులో వేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుంది దప్పడంలోకి చాక్నా మసాలా వేస్తే. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా తెలియజేయండి. లైక్ అయితే ఇచ్చేయండి.